హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు వీడియోని చూడగానే లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుందండి. అంతేకాదు వ్యూవర్షిప్ని పెంచండి. ఈ వీడియోని మరికొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి షేర్ చేసి, మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఇక్కడ వచ్చే హర్రర్ వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సుజాత గారికి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఈరోజు మనం అయితే తెలుసుకుందామండి. అయితే సుజాత గారు 90s అమ్మాయి. ఆ పర్స్పెక్టివ్లోని వినడానికి అయితే ప్రయత్నించండి. మాకు తెలిసిన వాళ్ళు ఒకరు అయితే షేర్ చేశారు ఈ స్టోరీని. అయితే అప్పట్లో ఏంటి అని అంటే 16 నుంచి 21 లోపు ఆడపిల్లకి పెళ్లి చేసే టైం అన్నమాట. ఆ సమయంలో పెళ్లి చేసేస్తూ ఉండేవారు. అలానే సుజాతకి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు అయితే ఉన్నాడు. వాళ్ళ నాన్న రైల్వేలోని ఒక చిన్న కూలీ పనులు అయితే చేస్తూ ఉంటారు కదా, ఆ పని అయితే చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ ఏమో అక్కడ దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ కంపెనీలోని పని చేస్తుంది. వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది ఏమీ ఎక్కువ కాదు. మరి వాళ్ళు ఒక్కగానొక్క కూతురు కాబట్టి అమ్మాయిని ముద్దుగానైతే చూసుకునేవారు. అన్నదమ్ములు కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు. తనకి కూడా వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే పెళ్ళైతే చేసేసారు. తనకి ఒక 18 years వచ్చిన తర్వాత వాళ్ళకన్నా కొంచెం మంచి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆటో డ్రైవర్కి అయితే ఇచ్చి పెళ్లి చేసేసారు అమ్మాయిని. చేసిన తర్వాత వాళ్ళది కాకినాడ. ఆ అబ్బాయి అక్కడికైతే తీసుకువెళ్ళిపోయాడు. సో మరి వాళ్ళ అత్తగారిది కాకినాడ పెళ్ళైన వెంటనే కాకినాడ అయితే తీసుకుపోయారు. అయితే అక్కడ ఎవరూ లేరు. 2 monthsకే తను ప్రెగ్నెంట్. మళ్ళీ 7వ నెలలోని మళ్ళీ వీళ్ళ ఇంటికి అయితే వచ్చింది. అక్కడ చక్కగానైతే చూసుకున్నారు. ప్రెగ్నెన్సీ తర్వాత చీర సారీ అన్ని పెట్టి మళ్ళీ అత్తవారింటికి అయితే పంపించేశారు. వాళ్ళ అమ్మాయికి 1.5 years వచ్చిన తర్వాత వాళ్ళ అత్తగారికి ఏదో జబ్బు పడి ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోయిన తర్వాత వీళ్ళేంటి అని అంటే అక్కడ ఉండకుండా, ఏమండి మీరు ఎలాగా ఆటోయే కాబట్టి అమ్మాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతామండి, అక్కడైతే మన పిల్ల పెరుగుతుంది కాబట్టి వాళ్ళైతే చూసుకుంటారు జాగ్రత్తగాను, నాకు కూడా అమ్మ నాన్న దగ్గర ఉన్నట్టుగా ఉంటుంది, ఆలోచించండి, ఇక్కడ మీ తాలూకు వాళ్ళు ఎవరూ లేరు, మన రిలేషన్ ఎవరూ లేరు, కాబట్టి ఇక్కడ ఉండొద్దు అని చెప్పడంతో ఆయన కూడా ఆలోచించి సరే అయితే మామగారిని అక్కడ ఆటో స్టాండ్ దగ్గరలోని ఇల్లు చూసి పెట్టమన్నా అని అంటే అతను చూసి పెట్టాడు. ఆ ఆటో స్టాండ్ దగ్గర నుంచి వీళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక 20 నిమిషాల జర్నీ అయితే పడుతుందన్నమాట. మరి ఆ మాత్రం డిస్టెన్స్ ఉండాలి అని సుజాత వాళ్ళ అమ్మగారికి అయితే ఉంది. ఆవిడ ఎప్పుడు కూడాను కూతుర్ని దగ్గర పెట్టుకోవాలని అనుకోలేదు. కారణం ఏంటి అని అంటే చుట్టుపక్కల వాళ్ళ తాలూకు వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు నానా రకాలుగా మాట్లాడతారు, అల్లుడిని కూతుర్ని దగ్గర పెట్టుకున్నారు అని అంటారు అని ఆలోచన. పైగా కొడుకులు ఇద్దరు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ కోడళ్ళు వస్తే రకరకాలు వస్తాయి అని చెప్పేసి ఆవిడ ఊరుకుంది. అయితే ఆటో స్టాండ్ వెనకాతలే కొంచెం దూరంలోని పోర్షన్స్ లైన్ గాను అందులో ఒక ఇల్లు అయితే చూసి పెట్టాడు. అంతా ఆల్ సెట్ బానే ఉంది. అయితే ఆ పోర్షన్స్లోనే మరొక దగ్గర చివరన ఒక ఆటో అతను అయితే ఉన్నాడు. అతను చిన్నప్పటి నుంచి వీళ్ళకి తెలిసినోడే. మామయ్య అని చెప్పేసి సుజాత వాళ్ళ నాన్న అయితే పిలిచేవాడు. సుజాత అంటే ఇష్టమే. అయితే ఎప్పుడైతే సుజాత వాళ్ళకి దగ్గరలో వచ్చేసిందో అప్పుడప్పుడు వచ్చి సుజాతతో మాట్లాడటం, బాగున్నావా సుజాత, ఎలా ఉన్నావు, ఏంటి మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా అని అడుగుతూ ఉండేవాడంట. ఈడేటి ఇలా అడుగుతున్నాడా అని, బాగానే చూసుకుంటున్నాడు మా అయ్య అని చెప్పేదంట. చెప్తే వెళ్ళిపోయేవాడంట. ఒకరోజు
వాళ్ళ ఆయన ఆటో స్టాండ్కి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత గబగబా షర్ట్ వేసుకొని వీళ్ళ ఇంటి వైపు అయితే వస్తున్నాడు. తను చూసి కామ్గా లోపలికి అయితే వచ్చేసి తలుపు దగ్గరికి వేసి లోపలికి వచ్చేసింది. వెళ్ళిపోతే తలుపు కొట్టాడంట. తలుపు కొట్టేసరికి తీసింది. ఏంటి మావయ్య ఇప్పుడే వెళ్ళారు మా ఆయన, వెళ్ళు ఆటో స్టాండ్ దగ్గర కనబడతారు అని చెప్తూ ఉంటే తమ్ముడు గురించి రాలేదులే అని చెప్పి లోపలికి వచ్చేసాడు. వచ్చేస్తే ఇంక బాగోదు కదా, ఏమనలాక కూర్చుని ఏంటి మావయ్య ఏంటి ఎందుకు వచ్చావు అని అంటే, ఏం లేదు నాకు కాస్త తలనొప్పిగా ఉంది, మీ అక్క ఏమో వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది, టీ పెట్టిస్తావా అని అడిగాడంట. అంటే సర్లే అని చెప్పి ఇంకేం చేయలేరు కదండి అలా వచ్చి అడిగితే. ఫోన్లే, పైగా తెలిసిన వాడు కూడాను, ఫోన్లే అని చెప్పేసి టీ కాయడానికి వెళ్ళి టీ పెట్టేసి తెచ్చేలోపు తన వెనకాతలు అయితే వెళ్ళిపోయాడు వంటగదిలోకి. అదేంటి మా అయ్య కూర్చో అక్కడ వస్తున్నాను అయిపోయింది అని అంటే, అలా కాదు సుజాత అని చెప్పి చేతులు నిండు పట్టుకొని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ మీ నాన్నే నిన్ను పెద్దోడిని అని చెప్పేసి వద్దురా, అది నీకన్నా చాలా చిన్నదాయి, 11 ఏళ్ళు చిన్నదాయి, వద్దనేసాడు అని ఏదేదో మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతుంటే చేతులు విడిపించుకొని, ఏంటి మా అయ్యా నీకు బుద్ధి లేదా, ఇలా మాట్లాడుతున్నావు, నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి ఉంది, ఏంటి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అని అంటుంటే ఇంకా వినిపించుకోకుండా ఆవిడనైతే పట్టుకుండేసరికి గట్టిగా అరిచేసింది ఆవిడ. అరిచేసరికి ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు గబగబా వచ్చి జరిగిందంతా తెలుసుకొని 4 తన్నారు. అంతేకాకుండా వాళ్ళ నాన్నకి ఆటో స్టాండ్లో ఉన్న వాళ్ళ ఆయనకి కూడాను ఈ విషయాన్ని అయితే చెప్పారు. వాళ్ళు పరిగెట్టుకొని వచ్చారు, వాళ్ళు తన్నారు. ఇంకోసారి కానీ నా కూతురు జోలికి వస్తే వదిలేదు లేదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడంట. అతను వార్నింగ్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ వీక్లోని వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు అయితే వచ్చింది. వీళ్ళు గ్రాండ్గానైతే చేసుకుందాం అనుకున్నారు. కేక్ అది కటింగ్ చేయించారు. సాయంత్రం పార్టీ అయితే అయిపోయింది. వాళ్ళ అమ్మాళ్ళు వెళ్ళిపోయారు. ఇరుగు పొరుగు వాళ్ళని కూడా పిలిచింది, వాళ్ళు కూడా వచ్చి తినేసి వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు తలుపులు వేసుకొని లోపల ఏదో పని చేసుకుంటున్న సమయంలో తలుపు ఎవరో కొట్టారు. ఎవరో వచ్చారు చూడు మామయ్య అని అంటే వాళ్ళ ఆయన వెళ్ళి తలుపు తీశాడు. తీసేసరికి ఆ చివరింటి ఆయన, అదే ఈ అమ్మాయి మీద బలవంతం చేయడానికి వచ్చాడు కదా, వాడు వచ్చి ఫుల్గా తాగేసి వచ్చాడు. వచ్చి ఇంకా తిడుతున్నాడు అనమాట, ఇద్దరిని తిడుతున్నాడు. ఆ అమ్మాయిని వల్గర్గా తిడుతున్నాడు, అతన్ని కూడా తిడుతున్నాడు. తిడుతూ ఉంటే ఊరుకోలేదు, 4 తన్ని బయటికి తోసేశారు. అందరూ వచ్చారు. నీకేమైనా బుద్ధి లేదేంట్రా, నీకు పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళనేమో తన్ని తగిలిసావు, ఇంట్లో లేకుండా చేసేసావు, పైగా ఇప్పుడు వచ్చి పిల్ల మీద పడుతున్నావు, నాటకాలు వేస్తున్నావు ఏంటి, అలాగేలాగాని అందరూ తిట్టి మళ్ళీ దేహశుద్ధి చేశారు, శుభ్రం కొట్టేసరికి వాడు ఫీల్ అయిపోయాడు. ఏంటనంటే పరువు పోయింది అన్నట్టుగా ఫీల్ అయిపోయి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లోని వాళ్ళ ఆవిడ లేదు, పిల్లలు లేరు. ఎందుకనంటే కొట్టి వాళ్ళ ఆవిడని పంపించాడు వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి. ఏదో గొడవ అయితే కొట్టుకుంటే ఆవిడ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. అయితే లేకపోయేసరికి ఎవరికి తెలియలేదు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఆ రైల్వే ట్రాక్ మీద చచ్చిపోయాడు వాడు. అయితే చచ్చిపోయాడు, ఇలాగా తల ముండం వేరైపోయింది, అన్నీ జరిగిపోయాయి. వాళ్ళ ఆవిడేదో వచ్చింది తూతూ మంత్రంగా, అన్నీ పెద్దగా డబ్బులు లేనివాళ్ళు, ఏమీ లేనివాళ్ళు, పైగా వాడు ఇలాంటి పనులన్నీ చేస్తే ఎవరొచ్చి చేస్తారు సక్రమంగాను. చేసేసారు. 11 రోజులు 12 రోజులు అయిపోయింది. అలా ఆవిడ ఆ ఇంట్లో ఉన్న సామాన్ అన్ని కూడా తీసుకొని వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని. ఇంకా అక్కడ ఎవరూ లేరు. అయితే ఈ అమ్మాయి ప్రతిరోజు కూడాను, సుజాత ప్రతిరోజు కూడాను వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేదన్నమాట. ఏంటనంటే వాళ్ళ నాన్నని కలిసి వస్తూ ఉండేది. అలానే ఆ రోజు కూడా వెళ్ళి మాట్లాడేసి రిటర్న్ అయితే అయిపోతుంది. రిటర్న్ అయిపోతున్న సమయంలోని ఆ రైల్వే ట్రాక్ తాడుతున్నప్పుడు తనకి ఎందుకనో ఒళ్ళు జల్లుమంది. ఆ రోజు అమావాస్య అయితే జల్లుమంది. తన ఇంటికి అయితే వచ్చేసింది. తను ఇంటికి రాగానే కడుపులో విపరీతంగానైతే నొప్పి వచ్చేసి డిశ్చార్జ్ అయ్యేసరికి ఇంకా తను స్నానం అది చేసుకొని పక్కనైతే ఉంది.
పాపకి ఏదో భోజనం తెచ్చి పెట్టేసింది. వాళ్ళ ఆయన వచ్చాడు. ఏంటి ఏమైంది అంటే, ఇలాగా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కడుపులో నొప్పిగా ఉంది, నువ్వు అన్నం పెట్టేసుకో మాయ్య అంటే తను అన్నం పెట్టుకుని తినేసాడు. అంటే నువ్వు తిన్నావా అంటే తినేసానంత. ఈ అమ్మాయి ఇలా అయినప్పుడు ముందు వాకిట్లోనైతే పడుకుంటుంది అనమాట. లోపల అలా ఆ అమ్మాయిని ఇంకా అలా ఆయన పడుకుంటారు. అయితే వాకిట్లో పడుకుంటే మధ్యరాత్రిలోని ఎవరో వచ్చి తన గొంతు గట్టిగా నులిమేస్తున్నట్టుగానైతే అనిపించి టక్కుమని లేచేసరికి కళ్ళిప్పి చూసేసరికి ఎదురుగాను అదే మనిషి, ఆ మామయ్య అని పిలిచేది కదా వాడు వచ్చి గొంతు నిలిమేస్తున్నాడు. అతి ఘోరంగానైతే ఉందాడు మొహం. ఎలా అంటే కమిలిపోతే ఎలా ఉంటుంది అలా అయితే ఉంది. మొహం అంతా ఉబ్బిపోయింది, కళ్ళులాగా వాపులు వచ్చేసి కళ్ళ కింద అంతా కూడా ఉబ్బిపోయి లోపలున్న కనుగుడ్డు బయటికి వచ్చేస్తున్నట్టుగానైతే ఇలాగా కనిపిస్తున్నాయి రెండును. కనిపించేసరికి ఈ అమ్మాయి గట్టిగా అరిచేస్తుంది. ఈలోగా లోపల పడుకున్న భర్త అయితే వచ్చాడు లేచి పిల్లని తీసుకొని, ఏమైంది నీకు అంటే, మావయ్య ఈడు వచ్చేసాడు, ఈడు నన్ను ఇలా పీక నొక్కేస్తున్నాడు అలాగిలాగా అన్నాడు. అంటే దొంగదవా అలా ఇలా అంటూ తిడుతూ చెప్పులును ఇంకా చీపిరి అక్కడ పడేసి ఏం కాదులే పడుకో అని చెప్పేసి ఇతను మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా అలా భయపడుతూ పడుకుంది. కడుపులో విపరీతం నొప్పి వచ్చేస్తుంది. ఇంక ఇలానే 2-3 డేస్ అయిపోయిన తర్వాత ఈవిడికి డిశ్చార్జ్ అయితే ఆగడం లేదు. నార్మల్గానైతే తనకి ఎప్పుడు 3 డేస్కే 3rd డే నైటే ఆగిపోతుంది. అలాంటిది ఆగట్లేదు, కంటిన్యూ అవుతుంది. ఏంటో మామయ్య నాకు ఈసారి ఇలాగ అవుతుంది, కడుపులో విపరీతం నొప్పి వచ్చేస్తుంది, అంతేకాకుండా ఇలా ఆగలేదు అని అంటే, సర్లే చూద్దాంలే అనేసాడు. తన పనిలో తను ఉన్నాడు. ప్రతిరోజును తిను వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళడం అలవాటు కదా, ఈ 5 రోజులు ఆగిపోతుంది అనమాట. అలాంటిది 5 రోజులు కాదు కదా, 10 రోజులు అవుతుంది, ఇంకా తనకు తగ్గట్లేదు. వాళ్ళ అమ్మాళ్ళును అడిగారు, ఏమి ఎందుకు రావట్లేదు అని అంటే ఇలాగ అవుతుందని. సరే అయితే హాస్పిటల్ తీసుకెళ్తానులే అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళింది వాళ్ళ అమ్మ. చూసారు, ఏం లేదండి, నార్మల్గా ఒక్కొక్కసారి అలాగ అవుతూ ఉంటుంది, ఎక్కువ ఆలోచించినా లేదంటే ఏదైనా వేడి చేసినా ఇలాంటివన్నా ఏం కాదు, ట్యాబ్లెట్లు ఇస్తాము వేసుకోమ్మా అని చెప్పి ట్యాబ్లెట్ ఇచ్చారు. అది వేసుకోగానే తగ్గిపోయింది తనకి. సరే ఇంటికి అయితే వచ్చేసారు. ఇంకా ఆ రోజంతా రెస్ట్ తీసుకుంది. మర్నాడు అంతా నార్మల్ అయిపోయింది, బాగానే ఉంది తనకి. ఉండేసరికి సరే ఇంకా తనేంటి అని అంటే వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి ప్రతిరోజులానే ఆ రోజు కూడా వెళ్ళింది. పిల్లని నువ్వు చూసుకో మామయ్య, నేను అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దగ్గరలోనే ఏమైనా ఇల్లులు ఉంటే చూస్తాను, అక్కడికి మారిపోదాము, ఇక్కడ వద్దు ఇంట్లోనే అని వాళ్ళ ఆయనకి అయితే చెప్పింది. సరే అయితే నీ ఇష్టం. అతను కూడా చూశాడు కదా అక్కడ, అందులోకి అదే పోర్షన్స్ లోని ఆ చివరి ఇంట్లోనే ఆడుండేవాడు. వాడు చనిపోయిన తర్వాత ఇలా జరిగింది కదా, సుజాత భయపడుతుందని అర్థం చేసుకొని సరేలే అయితే చూడు అని చెప్పేశాడు. తినేమో మధ్యాహ్నం భోజనం చేసేసి వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మకి చెప్పింది, అమ్మ ఇక్కడ దగ్గరలోని ఇల్లు చూసుకొని దిగిపోతామమ్మా, నాకు భయం వేస్తుంది, అక్కడ ఉంటే వాడు అస్తమాటికి నాకు కళ్ళలో వస్తున్నాడు, అంతేకాకుండా నాకు గొంతు పీసుకున్నట్టుగా అనిపించింది, ఆ రోజు నుంచి తగ్గలేదు, ఆ తర్వాత ఇలాగా అంటే, సర్లేనే తల్లి, అందరూ నా మీద పడతారు, చుట్టుపక్కల అందరూ మన వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు మీరు ఇక్కడ కనుక వచ్చేస్తే అల్లుడిని దగ్గర పెట్టుకుంది, అల్లుడిని కూతుర్ని, రేపు వచ్చిన కోడల్ని ఏం చేస్తుందో అలా ఇలా అని నానా రకాలు మాట్లాడుకుంటారు, అందుకే వద్దని చెప్పేదాన్ని అని అంటే, లేదమ్మా నువ్వు అర్థం చేసుకో, కొంచెం పోనీ మీకు కొంచెం దూరంలోనే ఉంటాంలే, ఇక్కడ దగ్గరలోకి వచ్చేస్తామని అంటే సరేనని ఇద్దరు కలిసి ఇల్లు ఎత్తుక్కోవడానికి అయితే వెళ్ళారు. సాయంత్రం వరకు అన్ని తిరిగి వచ్చారు. కొన్ని ఇల్లులేమో అద్దె ఎక్కువ ఉంటే, మరి కొన్ని ఇల్లులేమో అద్దె తక్కువ ఉన్నప్పటికీ కూడాను వాటర్ ఫెసిలిటీ లేకపోవడము, లేదంటే కరెంటు సరిగ్గా లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ఉన్నది చిన్న ఇల్లులే, కాకపోతే మీకే తెలుసు కదా ఆటో డ్రైవర్కి ఎంత వస్తుంది. అయితే మరి వీళ్ళేమో ఇల్లులన్నీ వెతుక్కొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసింది వాళ్ళ ఇంటికి చేసి, మామయ్య పాపని తీసుకొచ్చావంట, తీసుకొచ్చాను, నా దగ్గర ఉండలో కూర్చోబెట్టానులే, నేను ఆటో వేసుకుంటున్నాను, నువ్వేం కంగారు పడుకు,
నీ పనులన్నీ చేసుకొని మీ నాన్న చూసి రా అని చెప్పాడు. సరే అనేసింది, పెట్టేసింది. ఇంకా అలాగా వాళ్ళ అమ్మతో కూర్చొని ఏదో కాలక్షేపం చేసింది. వాళ్ళ నాన్న వస్తాడు చూసేసి వెళ్దామని ఈవిడ ఉద్దేశం అనమాట. అయితే సరే ఇంకా వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఎలాగే ఉన్నావు కదా భోజనం పెట్టేస్తాను తినేసి, ఇంత క్యారేజ్ కట్టేస్తాను పిల్లకి మీ ఆయనకి పట్టుకొని వెళ్ళిపో అని చెప్పేసి భోజనం పెట్టేసింది, తినేసింది. వాళ్ళ తమ్ముడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్నాడు. వాళ్ళ అన్న ఏంటి అని అంటే తాగుడికి బానిస అయిపోయాడు. వాడు లారీ డ్రైవర్ అనమాట. ఇంటికి పెద్దగా రాడు, ఎప్పుడో వస్తాడు. వచ్చినా కూడాను వాడితో అసలు ఏం లేదు, ఇంకా వీళ్ళ కనెక్షనే లేదు. సరే ఇంకా తినేసి ఈ అమ్మాయి బాక్స్ పట్టుకొని నాన్నేంటి ఇంకా రావట్లేదు అంటే, ఏమోనే ఎప్పుడు వచ్చేవాడు కదా మీ నాన్న, ఈరోజు ఏంటో ఇంత ఆలస్యం అయిపోతుంది, సర్లే నువ్వు బయలుదేరు, పిల్లను మీ ఆయన ఎదురు చూస్తూ ఉంటారు నీకోసం, ఇప్పటికే 8 అయిపోయింది కదా వెళ్ళు అంటే సరేనని ఈవిడ బయలుదేరిపోయింది. ఆటో ఎక్కింది. ఆటో వెళ్తుంది. కరెక్ట్గా రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేసరికి ఆటో ఏమో ఆగిపోయింది. ఏమైందన్నా అంటే, ఏమోనమ్మా నాకు తెలియట్లేదు ఉండు అని చెప్పేసి అతను దిగి చెక్ చేస్తున్నాడు, అంతను చూస్తున్నాడు. 2-3 సార్లు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు, స్టార్ట్ అవ్వలేదు. ఆటోలోనైతే కూర్చుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆటో అయితే కదలట్లేదు. అప్పటికి సమయం చూసి 8:15 అయిపోయింది. ఆ లోపే వెళ్ళిపోవలసింది పాపం ఇంటికి. కానీ అప్పటికే చాలాసార్లు ప్రయత్నించడం, అక్కడ ఉండిపోవడం టైం అయిపోతుంటే ఏంటన్నా ఇలాగా అని అంటుంటే, లేదమ్మా కంగారు పడుకో ఆగు అని చెప్తున్నాడు. అతను ఏదో చేస్తున్నాడు ఆటోలోని, అన్ని కూడాను ట్రై చేస్తున్నాడు. చేస్తున్న సమయంలోని తినేమో బాక్స్ పట్టుకొని ఉంది కదా, అటు ఇటు చూస్తుంది. చిమ్మ చీకటిగానుంది. రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న లైట్లు మాత్రమే, ఆ లైట్లే కనబడుతుంటే ఈలోగా రైల్వే ట్రాక్ మీద చివరిన ఒక నల్లటి ఆకారం ఎగురుకుంటూ వీళ్ళ వైపే వస్తున్నట్టుగానైతే కనిపించింది. చూసేసరికి భయపడిపోయి గట్టిగానైతే అరిచేసింది. అరిస్తే ఏమైందమ్మా, ఏమైంది తల్లి అని ఆటో అతను అయితే వచ్చాడు. ఆటో వాళ్ళందరూ వీళ్ళకి పరిచయమే, ఎందుకనంటే వీళ్ళ ఆయనది కూడా ఆటోయే కదా. అయితే అన్న అటు చూడు అని చూపిస్తుంది. ఏంటమ్మా అక్కడ ఎవరు లేరు అని అన్నాడు. అంటే చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. తనకి భయం వేసేస్తుంది. అన్న వెళ్ళిపోదాం అన్న ఇక్కడి నుంచి, లేదంటే ఏదైనా ఆటో వస్తే నన్ను ఎక్కించే నేను వెళ్ళిపోతాను అని అంటే, సర్లే తల్లి చూస్తాను, ఏదైనా ఆటో వస్తే ఎక్కించేస్తాను, నేను ఇందాక నుంచి అదే అనుకుంటున్నాను, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కదా అని అంటున్నాడు. ఈలోగా అనుకోకుండా ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది. అలా వెళ్తుంది ఆటో. ఆ ఎదురుగాను వాళ్ళ నాన్న వెళ్తున్నట్టుగానైతే కనిపించేసరికి ఈ అమ్మాయి చూసి మా నాన్న వెళ్ళిపోతున్నాడు, ఒక నిమిషం ఆటో అన్న ఆపవా, ఒకసారి మా నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వచ్చేస్తాను అని అంటుంది. అతను సైకిల్ మీద వెళ్తున్నాడు. సరే అని చెప్పేసి ఆటో అతను ఆపితే టక్కున దిగి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వాళ్ళ నాన్న లేడు. ఇదేంటి ఇప్పుడే కదా నా ముందే కదా సైకిల్ మీద వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అంతా చూసింది, ఎక్కడా కనిపించలేదు. వెంటనే ఫోన్ చేద్దాం అనుకుంది. ఫోన్ తీస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎప్పుడు ఛార్జింగ్ అయిపోయింది అనుకుంది. సరే ఇంకా అని చెప్పి మళ్ళీ ఎక్కి కూర్చొని ఇంటికైతే వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వాళ్ళ ఆయన వచ్చి పద మీ ఇంటికి వెళ్దాం అంటున్నాడు. ఇదేంటి ఇప్పుడే కదా వచ్చాను, మా ఇంటికి వెళ్దాం అంటున్నావు ఏంటి అని అంటే, లేదు పద ఒకసారి వెళ్ళి వచ్చేద్దాము అని ముభావంగానైతే చెప్తున్నాడు. ఏమైంది అని కంగారు పడిపోతూ అడుగుతుంటే, ఏం లేదు సుజాత పద, నేను చెప్తున్నాను కదా పద అని గబగబా, నువ్వు అన్నం తిన్నావు అంటే, అన్నం లేదు ఏం లేదు పిల్లకి పెట్టు అని చెప్పేశాడు. పిల్లని ఎక్కించేశాడు ఆవిడని. ఇతనేమో ఆటో స్టార్ట్ చేసి మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళారు. కరెక్ట్గా రైల్వే ట్రాక్ వచ్చింది, ట్రైన్ వస్తుంది. ఈ గేట్ అయితే పడేసరికి ఆటో ఆపి అలాగా అటు ఇటు చూస్తున్నాడు. ఏమైంది మావయ్య, ఏం చెప్పకుండా మళ్ళీ ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నావు, ఇప్పుడే కదా నేను ఇంటి దగ్గర నుంచి వచ్చాను అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడకుండా అతను అలాగే అటుపక్క ట్రైన్ కాస్త అయితే చూస్తున్నాడు. ఏమై ఉంటుంది అని ఆలోచించేస్తుంది. పరి విధాలుగా వెళ్ళిపోతుంది కదండి మనసు. ఆలోచిస్తుంది. నాన్నకి ఏమైనా అయ్యిందా, అమ్మకి ఏమైనా అయ్యిందా, లేకపోతే తమ్ముడు అన్నయ్య అని ఏవేవో అంటూ ఉంటే, మాట్లాడొద్దన్నానా, ఒక నిమిషం ఆగు సుజాత అని అనేశాడు.
లోగా ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయేసరికి ట్రైన్ ఆపోజిట్ రోడ్లోని ఎవడైతే చచ్చిపోయాడో ముందు వాడు కనిపిస్తున్నాడు. అతి భయంకరంగా ఈవిడికి కనిపించేసరికి గట్టిగా అరిచేసింది. ఏమైంది అంటున్నాడు. అంటే వాడు ఇక్కడే ఉన్నాడని చేయి పెట్టి ఇలా చూపిస్తుంది. ఎదురుగాను చూపిస్తుంటే ఎవరు అని అంటే అదే మన ఇంటి దగ్గర ఉండేవాడు కదా వాడు అని వాడి పేరు అయితే చెప్పింది. చెప్తే ఎవరు లేరు పదా అని చెప్పేసి గబగబా మళ్ళీ స్టార్ట్ చేసి ఇంటికి అయితే తీసుకువెళ్ళాడు. ఇంటికి తీసుకువెళ్ళేసరికి అక్కడ వాళ్ళ నాన్న అయితే చచ్చిపోయి ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ తమ్ముడు అక్కడే ఉండి ఏడుస్తున్నాడు. అక్క అని వచ్చి పట్టుకున్నాడు. ఏంటయింది అని అంటే అతను రైల్వే ట్రాక్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు కదా, ఎప్పుడు పడిపోయాడో తెలీదు, ఏం జరిగిందో తెలీదు. రైల్వే ట్రాక్ పక్కన పడిపోయి అయితే ఉన్నాడు. వాళ్ళ కూలీలు ఉంటారు కదా మిగతా వాళ్ళు, వెళ్ళి చూస్తే ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఉన్నాడు. అప్పటికే చనిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే గుండె ఆగిపోయింది ఇతనికి అని చెప్పేశారు. మరి ఇంటికి అయితే తీసుకొచ్చారు. ఏం జరిగిందో ఎవరికి తెలీదు పాపం. ఇంట్లో అందరూ కూడాను శోక సముద్రంలోనైతే మునిగిపోయారు. అందరూ వచ్చారు. పాపం అప్పారావు ఉన్నంతకి చాలా కష్టపడి పిల్లల్ని పెంచుకొచ్చాడు. కూతురు అంటే ఎంతో ఇష్టం. కూతురు ఇప్పుడు వరకు చూసుకొని ఇప్పుడే వెళ్ళిందంట. అలాగేలాగానే ఏవో మాట్లాడుకుంటున్నారు. అయిపోయింది. రాత్రి సమయం కదండి, మరి ఇంకా తీయడానికి లేదు. మర్నాడే ఒళ్ళంతా కూడా స్టిఫ్గా అయిపోయింది. కొంచెంగా వాసన కూడా వస్తుంది. మరి ఎవరు పడుకోవడానికి లేదు. అందరూ టీలు తాగి అక్కడే కూర్చున్నారు. చుట్టూను ముందునైతే వేస్తారు. మగవాళ్ళు ముందునున్నారు, ఆడవాళ్ళు లోపల కూర్చొని ఏడుస్తున్న సమయంలోని మెల్లగా ఎలాగైతేనే కొంత సమయానికి నిద్ర పడుతుంది కదండి, కాస్తలో కాస్త ఎవరైనా కళ్ళు మూసుకుంటాం కదా, అలానే సుజాతకు కూడాను రెప్పలు పడిపోగానే ఇంకా అలాగా నిద్రలోనైతే ఉంది. ఈలోగా ఎవ్వరూ లేరు అక్కడ, ఇంట్లో ఎవ్వరు లేరు. తనొక్కరిదాయే అయితే ఉంది. ఏంటి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు అని చెప్పేసి గబుక్కుమని లేచి బయటకు వెళ్తుంటే వెనకాతల నుంచి ఒక చెయ్య తన భుజం మీద అయితే పడింది. ఎవరైనా వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళ నాన్న. అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. వాడు నిన్ను తీసుకువెళ్ళిపోదామని అనుకున్నాడు, నీ వెనకాతలు పడ్డాడు. నేను ఊరుకుంటానా? నేనే వాడికి ఎదురెళ్ళాను. ఏదో రకంగాను నిన్ను ఏడిపిద్దాం అనుకున్నాడు, నన్ను తీసుకుపోయాడు. నేను ఇప్పుడు వాడిని వదలనులే, వాడిని పట్టుకున్నాను. నేను వాడిని వదలను, నీ వైపు రానివ్వను. నువ్వు కంగారు పడుకో, ధైర్యంగా ఉండు, ఈ పిల్లని జాగ్రత్తగా చూసుకో, అమ్మకు తోడుండు అని చెప్పాడంట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అన్న నాకు అని అందంట. అంటే ఆవిడ నిద్రలోనే ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ నాన్న చెప్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. వాడు నా దగ్గరికి వచ్చాడు, నేను పనిచేస్తుంటే వచ్చి నువ్వంటే దానికి చాలా ఇష్టం కదా, నువ్వు తీసుకెళ్ళిపోతే అప్పుడు అది ఇంకా కుమిలిపోతుంది, దాన్ని నాతో తీసుకుపోతానని నాతో అన్నాడమ్మా. అందుకనే వాడు నన్ను ఇలాగా చేసిన తర్వాత నీ నాన్ను పట్టుకొని వదలకుండా నీ దగ్గరికి రాకుండా గట్టిగానైతే పట్టుకున్నాను. ఇంకా నీకు ఎటువంటి భయం లేదులే అని చెప్తున్నాడంట. సో ట్రాన్స్లోనైతే ఉందా ఆవిడ ఉండి అంటూ ఉంటే ఈలోగా పక్కనున్న వాళ్ళమ్మ సుజాత లేమ్మా, సుజాత లే అని లేపుతుంది. లే అలా పడుకోకూడదు, కల్లోకి వచ్చేస్తారు వాళ్ళు అని లేపుతునేసరికి టక్కున లేచి ఏడ్చేస్తుంది. కుంపీలుగా ఏడ్చేస్తుంది. ఏమైందంటే ఎవరికి చెప్పదు. ఇంకా వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తుంది అనమాట. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అప్పుడు నాన్న నా గురించి ఇలా చచ్చిపోయాడమ్మా, వాడి చేతుల్లోని వాడే చంపాడంట, ఇలా వచ్చి ఇలాగ కళ్ళని చెప్పాడు అని ఆవిడ ఏడుస్తూ చెప్పిందంట. చెప్తే అందరూ ఏడ్చారంట. ఆ తర్వాత వీళ్ళు ఎవరో ఒక ఆయన ఇలాంటివన్నీ కూడా అంటే చనిపోయిన వాళ్ళతోని మాట్లాడతారు కదా. అయితే పల్లెటూరులోని కొన్ని చోట్ల కొంతమంది ఉంటారండి. వాళ్ళు ఏంటి అని అంటే చచ్చిపోయిన వాళ్ళని వాళ్ళలోకి ఆవాహన చేసుకొని వాళ్ళ ఆఖరి కోరిక కానీ లేదానంటే ఏవైనా అడగాలనుకుంటే వాళ్ళ తాలూకు వాళ్ళు అడిగితే వాళ్ళ ద్వారా చెప్తారనమాట. మరి అలాగనే ఒక అతను అయితే ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్తే అతను చెప్పాడంట,
ఇతను పని చేస్తున్న సమయంలోని అక్కడే కదా, రైల్వే ట్రాక్ మీదే కదా వాడు చచ్చిపోయాడు, బలవన్మరణం చెందాడు. వాడు అక్కడే తిరుగుతున్నాడు. అయితే వాడు వచ్చి ఇతన్ని చంపేశాడు. చచ్చిపోయిన తర్వాత ఇతను ఏం చేశాడు, కూతురికి ఇబ్బంది కలిగిస్తాడు వీడు అని తెలుసుకొని వాడిని కట్టడి చేశారంట. కట్టడి చేసి నీకు ప్రొటెక్షన్ లాగా ఉన్నాడు అని అతనైతే చెప్పాడంట. మరి ఇలాంటివి కూడా జరుగుతాయా అని అనిపించిందండి నాకైతే. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. మళ్ళాంటి హర్రర్ ప్రేమికులకి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.